ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహిమను బట్టి ఇది నాన్న దైవజనుడు అన్నయ్య డాక్టర్ ఎలిషానంద్ గారి యొక్క 80th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు చూపించినటువంటి మహాత్ముని బట్టి దేవుడు చూపిస్తున్నాము, ఆరాధిస్తాం. పిల్లల చిన్న పాట పాడి ఆ దైవజనుని యొక్క దేవుడి సేవకులతో కూడా కేక్ కట్ చేస్తారు. తర్వాత కార్యక్రమం ముగిద్దాం. చిన్న పాట పాడదాం. కొండలలో ఉన్నాడు నన్ను మరచిపోలేదయ్యా, లోయలలో ఉన్నదు నన్ను విడిచిపోలేదయ్యా, కొండలలో ఉన్నదు నన్ను మరచిపోలేదయ్యా, లోయలలో ఉన్నదు నన్ను విడిచిపోలేదయ్యా, నిధి గొర్రెపిల్ల మనసయ్యా యేసయ్యా, నిధి గొర్రెపిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రెపిల్ల మనసయ్యా, మేలు నీ మేలు మరచిపోలేమయ్యా, మేలు నీ మేలు మరచిపోలేమయ్యా, మా ప్రాణం వరకు విడిచిపోలేమయ్యా, మా ప్రాణం వరకు విడిచిపోలేమయ్యా, హల్లెలూయా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, అగ్నిలో వెళ్ళినా మేము కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా మేము మునిగిపోలేదయ్యా, అగ్నిలో వెళ్ళినా మేము కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా మేము మునిగిపోలేదయ్యా, నీది మనసయ్యా యేసయ్యా, మౌనము మనసయ్యా, నీది గొర్రెపిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రెపిల్ల మనసయ్యా, మేలు నీ మేలు మరచిపోలేమయ్యా, మేలు నీ మేలు మరచిపోలేమయ్యా, మా ప్రాణము వరకు విడిచిపోలేమయ్యా, మా ప్రాణము వరకు విడిచిపోలేమయ్యా, హల్లెలూయా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, కొట్టగడిగా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం నుండి 128తో చెప్తాను. చదువు తర్వాత కేక్ కట్ చేద్దాం. 128వ దావీదు కీర్తన సోదరి పాస్టర్ గారు శారద్ గారు చదువుతారు.
ఆమేన్. ఈ వాక్యంలో చెప్పినట్టుగా దేవుడు తన సేవకుడికి ఆ వాగ్దానాలన్నీ ఒకటి తీసుకొస్తున్నాము. దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసి ఈ కేక్ కటింగ్ కదా చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కలుపు చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. వైవాహిక జీవితంలో అయ్యా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అయ్యా నీ బిడ్డలిద్దరిని కాపాడి క్షేమంగా అయ్యా నీ కృపలో నీ రెక్కల చెట్టు భద్రపరిచారు నీకు అన్నారు. నీ బిడ్డలు అయ్యా తండ్రి మా డాడీ వాళ్ళే అయ్యా 50 years సెలబ్రేషన్ చేసుకోవాల్సినామలో నీ బిడ్డలందరూ దీవించబడుతురు కాక అయ్యా తమ్ముడిగా దైవజనుడిగా అయినా నీ బిడ్డల కుటుంబాన్ని దీవిస్తున్నాను నీకు అన్నారు. ఇలాంటి వసంతాలు అనేకమైన చేసుకుని అయ్యా ప్రభావాన్ని కృపలో వందల భాగ్యం తెచ్చాడు అయ్యా. గత సంవత్సరాల్లో విషయంలో అయ్యా నువ్వు చేసినటువంటి కార్యాలు బట్టి కోరుతున్నారయ్యా. అయినా నీ సర్వీసుకుంటే నీకు మొత్తం ప్రయాణం చేసినప్పటికీ అయ్యా క్షేమముగా మరలా గృహానికి చేర్చావు, నీ కృపలో వర్ధలు చేసావు నీకు కోరుతున్నారయ్యా. అయ్యా నీకు కూడా అయ్యా గత నెలలో అనారోగ్యమైనప్పటికీ అయ్యా నీకు మరలా అయ్యా ఇక్కడ నువ్వు బాగు చేసావు అయ్యా. క్షేమంగా సంతోషంగా నువ్వు ఇచ్చినట్టు దినాలు పడిస్తుంది తెలుసు. గొప్ప దేవుడికి
భయం కలిగిన దేవుడు. అయ్యా తండ్రి నీ కొరకు అయ్యా బహుగా ప్రయాసపడేటువంటి అయ్యా బలమైనటువంటి సేవకులుగా నీకు నీ బిడ్డలు మరింతగా ఎదుగుదురు కాక నీకు వందనాలు. నీ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నాడు మేమంతా కలిసి కొద్దిసేపు ఆరాధించి భాగ్యం ఇచ్చావు నీకు వందనాలు. నింపండి, దీవించి ఆస్వాదించమని అయ్యా వివాహ సంబంధమైన ఆశీర్వాదాలు అయినా నీ బిడ్డకు మరింతగా దయచేయమని నడిపించమని అభిషేకించి దీనికి భయపడుతుంది కనుక ఏ సైన్య పరిశుద్ధి ప్రార్థన తండ్రి భర్తకు దీవున ప్రమాణ రక్షకుడు అనేసి పరిశుద్ధాత్మ శక్తి సన్నిధి అభిషేకము వివాహ ఆశీర్వాదాలు అన్నయ్యకి వదిలి ముగిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించునుగా. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో ఏ కట్టాను